సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో సనాతన ధర్మం ఎంత వెళ్లి విరుస్తోందో, ఎంత అసలు అద్భుతంగా భక్తులందరూ పాటిస్తున్నారో మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ చాలా మంది ఋత్వికులు వచ్చారు, కానీ అందరి దృష్టిని ఆకర్షించిన ఒక చిన్న ఋత్వికుడు, ఒక చిన్న బాల ఋత్వికుడు అని చెప్పాలి. ఇక్కడ మనతో పాటు శివరామ షణ్ముఖ శర్మ ఉన్నారు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు అన్న మీకు? మీ గురించి చెప్పండి కొంచెం మా సుమన్ టీవీ వ్యూవర్స్కి. నాకు 10 ఏళ్ళండి. ఇంకా నాకు ఫోర్త్ క్లాస్. నేను ఇండియన్ ఉంటాను. ఇంకా నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు అభిరామ అరవింద్ శర్మ. చాలా చక్కగా ఉన్నావు నువ్వు. సంప్రదాయ దుస్తుల్లో ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఇంత ఈ సనాతన ధర్మం గురించి, శివుడి గురించి, పురాణాల గురించి? మా నాన్నగారు ఇంకా మా తాత నేర్పించారు. అవునా? ఓకే. నీకేమేమి విషయాలు తెలుసో మా ప్రేక్షకులకు చెప్తావా? నీకు 10 ఏళ్ళు మాత్రమే కదా, నీకు చాలా విషయాలు తెలుసు విన్నాను. ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేలు. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు ధర్మానికి సంబంధించి? నేనేం నేర్చుకుంటానంటే దుర్గా సూక్తం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం. అవునా? మాకు మా ప్రేక్షకులకి ఏమైనా చిన్నది ఏమైనా చెప్తావా? నేను మైక్ తీసుకుని చాలా ఫాస్ట్గా నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను. ఒకసారి ఏమైనా చెప్తావా? చెప్పు, నీకు నచ్చిన స్తోత్రం ఏమన్నా చెప్పు. సహస్ర శీర్షం దేవ విశ్వాక్షరం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవ అక్షరం పరమం పదం విశ్వత పరమాం నిత్యం విశ్వం నారాయణం హరి విశ్వవేదేదం పురుషస్తోత్ర శరమదేవతే హరిం విశ్వశానేష హరిం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాదేవం విశ్వాత్మానం పరాయణం. చాలా అద్భుతంగా చెప్తున్నావు. ఇంకా నీకు కథలన్నీ తెలుసు, పురాణ కథలన్నీ విన్నాను. నిజమేనా? వాళ్ళు ఏం కథ చెప్తావు మా ప్రేక్షకులకి? శ్రీకాళహస్తి నుంచి శ్రీకాళేశ్వరుడికి పెద్ద భక్తుడు భక్త కన్నప్ప. అతని స్టోరీ ఏంటంటే, శివుడికి ఒక చాలా మంచి భక్తుడు. ఇంకా అడవి నుంచి వేట చేసి ఆ వేటని శివుడు తీసుకొని నైవేద్యంగా ఇస్తారు. అప్పుడు భక్త కనుక తింటారు. అదయ్యాక ఆ శివలింగానికి శివుడు భక్త కన్నప్పకి ఎంత భక్తి ఉంది నా మీద అనుకొని ఆ శివలింగం మీద కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు భక్త కన్నప్ప తుడుస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కన్ను చేసింది, అది తుడిచారు. అదయ్యాక రక్తం వచ్చింది కన్నుకి. రక్తం వచ్చిందా? రక్తం వచ్చినప్పుడు ఏమైంది మరి? అప్పుడు అన్ని ఆకులు తీసుకొని అక్కడ మ్యాష్ చేసేసి ఆ కళ్ళకి రాసేసారు. అప్పుడు ఇంకో కళ్ళకి అట్లా చేస్తారు సేమ్. అప్పుడు మళ్ళీ చేశారు. ఆ కళ్ళతో ఏమో వచ్చింది స్వామి, కానీ నా కళ్ళు ఇస్తాం చూడు. అలా అయ్యాక తన ధనుస్సు తీసుకొని తన కళ్ళు పీకేసి శివుడికి పెట్టారు. ఎంత భక్తి కదా నిజంగా అసలు. అవును. అప్పుడు శివుడు వచ్చాడు. అప్పుడు భక్త కన్నప్పకి పెద్ద వరం ఇచ్చారు. ఆ వరం, నువ్వు రోజు నా పైన ఉండాలి. అందుకే శ్రీకాళహస్తిలో పెద్ద కొండ మీద భక్త కన్నప్ప విగ్రహం ఉంటుంది. అప్పుడు కింద ఆ శివలింగం ఉంటుంది. ఎంత బాగా చెప్పావు కన్న తండ్రి. ఇప్పుడు మరి ఒక విషయం చెప్పు, శివయ్యని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? శివయ్యని అందరూ చూడాలంటే శ్రీశైలం, అరుణాచలం, ఇంకా శ్రీకాళహస్తి దాంట్లో విజిట్ చేయాలి. నేను వెళ్ళావా? అప్పుడు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అనుకుంటున్నావు? అమెరికాలో పెరుగుతున్నావు కదా, ఏంటి ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? ప్రీస్ట్, లేకపోతే ఒక కాప్ అవుతాం అనుకుంటున్నా. లేదంటే ప్రీస్ట్ అవుతావా? ఏ దేవాలయంలో నీకు పూజలు చేయాలండి? శ్రీశైలం పూజారి. శ్రీశైలం దేవస్థానంలో పూజ చేయాలందా? అరుణాచలంలో పూజ చేయాలండి. చాలా బాగా. అయితే మా సుమన్ టీవీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పవా? శివయ్య గురించి ఒక మంచి మాట, ఒక మంత్రం చెప్తే
వాళ్ళు నేర్చుకుంటారు. अघोरेभ्यः घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु ऋतुरूपेभ्यः. చాలా బాగా చెప్పావు. అయితే నీకు శివరాం, నువ్వు కాప్ అయ్యావంటే మరి ఏం చేస్తావు? ఏం చేశానంటే పెద్ద ఎస్పీ అవుతాను. ఎస్పీ అయిన తర్వాత ఎస్పీ అయిన తర్వాత కేసులు చెక్ చేసేసి అందరికి చెప్తాను. అందరికీ చెప్తా. ఓకే, మరి నీ క్లాస్మేట్స్ అందరికీ చెప్పావా మన సెయింట్ లూయిస్ టెంపుల్ గురించి? స్కూల్లో 4th grade లో ఉన్నావు కదా, ఏమంటారు వాళ్ళందరూ? ఏమంటారంటే వావ్ చాలా చాలా బాగుందని అంటారు. చాలా బాగుందని హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే నాకు చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే, ఎంత సంతోషంగా ఉంది తెలుసా. నువ్వు అమెరికాలో ఉంటూ కూడా ధర్మం గురించి, భారతీయత గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం చాలా పెద్ద విషయం కదా. ఒకసారి మరి చెప్పు, మూలు హర హర మహాదేవ్ మైక్లో చెప్పి. శ్రీ శంకర్ భగవానికి జై. ఓకే, థ్యాంక్ యూ శివరాం. నమస్కారం. నమస్కారం. Om Namah Shivaya.